అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, జనసేన నాయకులకు, ప్రతి ఒక్కరికి ఇక్కడ మమ్మల్ని ఘనంగా స్వాగతించి మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తుంటూ ఈరోజు ఒకటే ప్రశ్న, ఎట్లా ఉంది రాజన్న రాజ్యం? ఎట్లా ఉంది ఈ 5 సంవత్సరాల్లో? ఏదన్నా ఉందా? లేదు, గ్రహణం పట్టిందంట. మరి కబ్జాసాని పాలన ఎట్లా ఉంది మన పాండ్యం నియోజకవర్గంలో? బాగుందా? సెంటు భూమి వదలడు పాపం, సెంటు భూమి కూడా వదలకుండా అన్ని తినేయడమే పని. కబ్జాల కింగ్, అదే చెప్తున్నా, కబ్జాల కింగ్ మన కాటసాని గారు. ఈరోజు మన గ్రామం చూస్తుంటే ఏమైనా అభివృద్ధి జరిగిందా అని నేను అడుగుతున్నాను. రోడ్లు వేయలేదు, కనీసం గుంటలు కూడా పూడ్చలేదు. గుట్టపాడు కాస్త గుంటల పాడుగా మార్చేసినారు వీళ్ళు. లైట్లు లేవు, ఆఖరికి కొన్ని ఊర్లు తిరుగుతుంటే మహిళలు అమ్మ మాకు మరుగుదొడ్లు లేవమ్మా అని ఏడుస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇది అభివృద్ధి అంటే? మరి అదేమా నేను కూడా చెప్పేది, ఏదైనా అభివృద్ధి జరిగిందా అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది తప్ప ఈ సైకో పాలనలో జరగలేదని నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు యువత ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఎన్నికల ముందే ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం జనవరి 1 రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను, 4 లక్షల జాబులు ఇస్తాను అని చెప్పారు. ఏమైంది? ఇంతవరకు ఒక్కసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 6,000 జాబులు మాత్రమే ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఈరోజు ఎంబీఏ చదువుకున్న వాళ్ళు, లేదంటే డాక్టర్ కావాల్సిన వాళ్ళు, ఇంజనీర్ కావాల్సిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, లేకపోతే వలసలు పెట్టున్నారు. ఈరోజు వలసలు కాదు, మన ఆడపిల్లల్ని దుబాయ్కో లేదంటే ఎక్కడికో సౌదీ కంట్రీస్ కి పంపిస్తున్నాము. ఇదా అభివృద్ధి అంటే? ఒక రోడ్డు వేయని వాడు అభివృద్ధి గురించి ఈ రోజు వచ్చి ఎన్నికల గురించి మళ్ళా మీకు ఓట్లు అడుగుతాడు. నమ్ముతారా? ఆఖరికి ఈ ఊర్లో దేవస్థానం బిల్డింగ్ ఏదో ఉంటే అది కూడా వైసీపీ కార్యాలయంగా మార్చారంట. ఇదా ప్రధానం అంటే? మళ్ళీ సిద్ధం అంటున్నారు. దేనికి సిద్ధం మీరు? మళ్ళీ అవినీతి చేయడానికి సిద్ధమా, లేకపోతే మళ్ళీ కబ్జాలు చేయడానికి సిద్ధమా? ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, రైతులను ఆదుకుంటుంది. అలాగే మీరు అంటున్నారు, ఇప్పుడే చరితమ్మ చెప్పారు, నష్టపరిహారం రాలేదు అని అంటున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే, నేను ఎంపీ చరితమ్మ ఎమ్మెల్యే గారు అవ్వగానే నష్టపరిహారం ఇప్పించే బాధ్యత మాది. అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో, మీరందరూ అనుకుంటుంటారు, అమ్మ వాలంటీర్లు బాగా మన ఇంటింటికి వచ్చినారు కదా, మళ్ళీ ఇంటింటికి వచ్చి చేస్తారా, మాకు ఇస్తారా అని అనుకుంటుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ సిస్టమ్ ఉంటుందని బాబు గారు చెప్పారు. ఇంటింటికి వస్తుంది, మీకు వచ్చే పెన్షన్లు, మీకు ఏవైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అవి ఇంటింటికి వస్తాయి. సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇచ్చే కన్నా దానికి రెట్టింపు తెలుగుదేశం పార్టీ ఇవ్వబోతుందని నేను తెలియజేస్తున్నాను. మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది మహిళలకు అని చెప్తున్నారు. అలాగే నిండిన మహిళలకు ప్రతి ఒక్కరికి నెల 1,500 ఇస్తానని చెప్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఇంటికి ఎవరైనా ఉంటే పిల్లలు వాళ్లకు డబ్బులు ఇస్తామని అంటున్నారు. కానీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారికి డబ్బులు ఇస్తాము, ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. అలాగే రైతులను ఆదుకొని 20,000 రూపాయలు ఖచ్చితంగా సంవత్సరానికి ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. ఈ కబ్జాసానిని పోగొట్టాలి, పంపించేయాలి, తరిమి కొట్టాలి అంటే చరితమ్మ మీకు ఎమ్మెల్యేగా రావాలా, నేను ఎంపీగా రావాలి. అప్పుడే మన పాలన నియోజకవర్గం బాగుపడుతుంది. మన ఊరు, మన మండలం, మన నియోజకవర్గం, మన పార్లమెంటు
బాగు కావాలి. అభివృద్ధి చెందాలంటే సైకో పోవాలి.